ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నటువంటి తెలంగాణలో 60,00,000 ఓట్లు పూర్తిగా కోల్పోవడానికి అవకాశం ఉంది. 60,00,000 అంటే మొత్తం 1,00,00,000 ఓట్లలో 60,00,000 ఈ విధంగా డూప్లికేట్ ఓట్లు, చనిపోయినటువంటి వారి ఓట్లు, అలాగే ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నటువంటి వారి ఓట్లు ఉన్నాయన్నమాట. ఆ విధంగా 60,00,000 ఓట్లు. ఇవి కాకుండా చాలామంది బయట రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వారివి కూడా ఒక 20,00,000 ఓట్లు ఉంటాయి. అలాగే 20,00,000 మంది అడ్రస్లు లేరు. ఈ విధంగా 40,00,000 పోయినా ఇంకా ఆ 40,00,000కి మళ్ళీ అవకాశం ఉంటుంది. కానీ 60,00,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ 60,00,000 ఓట్లు మళ్ళీ పునరుద్ధరించేటటువంటి అవకాశం లేదు. మొత్తానికి ఎస్ఐఆర్ అయితే ఇక్కడ 77-78% పూర్తయింది. కాకపోతే రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ ఈ యొక్క జిల్లాల్లో మాత్రం నెమ్మదిగా ఎస్ఐఆర్ కొనసాగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే ఇంతకుముందు ఏవైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు బీహార్ నుండి తెప్పించుకొని లేకపోతే ఇతర యూపీ నుండి తెప్పించుకున్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లన్నీ తొలగిపోతున్నాయి. ఇక్కడైనా ఉంటుంది లేదా అక్కడైనా ఉంటుంది. ఓటు ఇంకా 2 సార్లు 3 చోట్ల ఓటు 2-3 చోట్ల వేయడానికి లేదు. ఇంకా ఒక్క చోట మాత్రమే వేయాలి. అది మీకు ఇష్టమే. అది ఇక్కడైతే ఇక్కడ, అక్కడైతే అక్కడ. అది కూడా మీ ఆధార్ ఎక్కడుంటే అక్కడ. అలాగే ఈ ఆధార్తో కూడా వాటర్ని లింక్ చేసేస్తే ఓ పని అయిపోద్ది. ఆధారు, ప్యాను, వాటర్ ఈ 3 లింక్ అయిపోతే ఇంకా వాడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఓటు. వాడు అడ్రస్ స్థిరంగా ఉంటుంది. వాడు ఎక్కడుంటే అక్కడ. ఇవన్నీ ఇంకా వేస్ట్ ఈ ముచ్చట్లన్నీ. నెక్స్ట్ చేయాల్సింది అదే. అలా చేస్తే అందరు దొంగలు దొరికిపోతారు. ఇంకా పూర్తిగా ఇదే ఉండదు.